బాధలో కూడా నిలకడ కలిగిన ఆత్మీయ జీవితం కలిగిన పౌలు శీలలకు ఏం జరిగిందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. సంకెళ్ళు తెగిని, జైలు గోడలు బదులైపోయినాయి, విడుదల చేసుకోవాలి. అంటే సావధానంగా, సానుకూలంగా, నాకు సమయం దొరకట్లేదన్న ప్రార్థన కాదు, కానీ అనుకూలంగా లేకపోయినా, సానుకూలంగా లేకపోయినా నువ్వు నిలకడ కలిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ పక్షాన నిలబడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పాం కదా, గట్టిగా స్తోత్రం చెప్పాలి. లెట్స్ ప్రే కాన్స్టెంట్లీ. నిలబడండి. మన పక్షాన్ని ఎవడో నిలబడ్డు, దేవుడు అక్కడే నిలబడతాడు. మన మొరను ఎవడు ఆలకించడు, దేవుడు అక్కడే ఆలకిస్తాడు. మన పరిస్థితి మార్చేవాడు ఎవడో కాదు, ప్రభు అక్కడే. ఇవన్నిటికీ ప్రధానమైన మార్గం